హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ట్యుటోరియల్స్. ఈరోజు మనం బయాలజీకి సంబంధించిన బిట్ సాల్వ్ చేద్దాము. అందులో మొదటిగా హారిక బ్రెడ్ను ఆహారంగా తీసుకోవాలనుకుంది. ప్యాకెట్ తెరిచి చూస్తే అది చెడిపోయినట్లు వాసన వచ్చింది. భూతద్దంలో పరిశీలిస్తే తంతువుల వంటి పొగులు కనిపించాయి. వాటిని గుర్తించిన సూక్ష్మజీవులు ఏ రకానికి చెందుతాయంటే శిలీంధ్రాలు. ఎల్లో స్పాట్లో ఎక్కువ సంఖ్యలో ఉండే కణాలు ఏంటి అంటే దానికి సరైన సమాధానం కోనులు. క్షయకరణ విభజనకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం 4. క్లోమరసంలో క్రిమోటిప్సిన్ అనే ఎంజైము పదార్థాన్ని వేటిగా మారుస్తుంది అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి 2 ప్రోటీన్లు పెప్టైడ్లు. మొక్కల్లో లెగుమినేసి రైజోబియం మాదిరిగా జంతువుల్లో ఉండేది పీతలు సి ఎనిమోన్లు. ర్యాడుల్లా కలిగి ఉన్న జీవికి ఉదాహరణ ఏంటి అంటే దానికి సరైన సమాధానం నత్త. మానవ శరీరంలో అతి చిన్న ఎముక కలిగి ఉండే అవయవం ఏది అంటే చెవి. వినాల గ్రంథులకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏంటి అంటే కామెంట్ రూపంలో చెప్పండి. కింది వాటిలో వేటిలో ఉన్న పుపుస శ్వాసక్రియ జరగదు అంటే దానికి సరైన సమాధానం సి అండ్ డి. చేపలు టాడ్పోల్ లార్వా. ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని ఏ అవయవాన్ని పేర్కొంటారు అంటే దానికి సరైన సమాధానం ప్లీహం. విత్తనాలు లేని ఫలాలు ఏర్పడడానికి ఉపయోగపడే రసాయన పదార్థం ఏది అంటే దానికి సరైన సమాధానం 4 జిబరిన్లు. 12 జతల కపాల నాడుల్లో హృదయపు స్పందనని నుంచే వేగస్ నాడి ఎన్నోది అని అంటున్నారు. అది కూడా మీరు కామెంట్ రూపంలో చెప్పండి. సముద్ర అడుగు భాగంలో ఉండే జీవులను ఏమంటారు అంటున్నారు. దానికి సరైన సమాధానం పెంథాస్. సముద్ర మొక్కలు దేని నిక్షిప్తం చేసుకుంటాయి అంటున్నారు. దానికి సరైన సమాధానం అయోడిన్ని. పప్పు ధాన్యాల్లో ఎక్కువగా ఉండే పోషకాలు ఏంటి అంటే మాంసకృతులు. కింది వారిలో ఏ 2 శాస్త్రవేత్తలు హెచ్ఐవిని కనుగొన్నారు అంటే దానికి సరైన సమాధానం మైటోకాండ్రియా మాత్రికలో జరిగే శ్వాసక్రియ చర్యల వలయాలను విశదీకరించిన వారు ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం మైటోకాండ్రియా మాత్రికలో జరిగే శ్వాసక్రియ చర్యల వలయాలను విశదీకరించిన వారు ఎవరంటే మెల్విన్ కాల్విన్. కిరణజన సమయోక్రియకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏదంటే వికరణ శక్తి వినియోగం అవుతుంది. నికర ప్రాథమిక ఉత్పాదకతను ప్రదర్శించేవేవి అంటే మొక్కలు. వాణిజ్యపరంగా విలువైన నారను ఇచ్చే మొక్క శాస్త్రీయ నామం. కింది వాటిలో వరి వంగడం కానిది ఏంటి అంటే పూసామోతి. శక్తి వనరుకు సంబంధించిన కింద మొక్కలో ప్రత్యేక వేరులు కనిపిస్తాయి. అది ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి అవిసీనియా. పెట్రో పంటగా దేన్ని పిలుస్తారు అంటే దానికి సరైన సమాధానం ట్రోడ్రియా కైకాస్ బ్రానై. ఏకదళ బీజ వర్గానికి చెందిన హైడ్రోకార్బెట్ మొక్కలో పుష్ప విన్యాసక రకం ఏది అంటే దానికి సరైన సమాధానం కంకి. చిన్నపిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉండే కణాలు ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చి ఎర్ర రక్త కణాలు.